మీ దృష్టిలో డబ్బు కన్నా అతి ముఖ్యమైనది జీవితంలో ఏమిటి? ఈ ప్రశ్న ఎవరినడిగినా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం సమాధానం చెబుతారు. కొందరు జీవితంలో డబ్బే ముఖ్యమని చెబుతారు. మరికొందరు మాత్రం తమ జీవితంలో ఏమి కోల్పోయారో వాటన్నిటిని గురించి వివరిస్తారు. జీవితంలో డబ్బు విలువ పెరిగిపోయింది. సుఖం నుంచి సంతోషం దాకా అందరూ డబ్బుతోనే కొనుక్కుంటున్నారు. నిజానికి కంటికి కనబడే వస్తువు మాత్రమే డబ్బుతో లభిస్తుంది. కంటికి కనిపించని, మనసుకు మాత్రం తెలిసే ఆనందాలు, సంతోషాలన్నీ కొనేందుకు డబ్బు అవసరం లేదు. కరుణ, జాలి, ప్రేమ, దయ ఇవన్నీ డబ్బును మించిన గొప్పతనాన్ని కలిగి ఉంటాయి. మానవత విలువలు, నైతిక విలువలు కొలిచేందుకు డబ్బు ఏమాత్రం పనికిరాదు. మంచి ప్రవర్తన డబ్బు కన్నా ఎంతో విలువైనది. ప్రపంచంలో ఎంతో మంది జీవితాల్లో డబ్బు కన్నా విలువైంది సమయం. ఒక్కసారి బాల్యాన్ని గుర్తు చేసుకోండి. ఎంత డబ్బు ఖర్చు పెడితే తిరిగి ఆ బాల్యాన్ని పొందగలం? ప్రపంచ కుబేరులైనా కూడా తమ బాల్యాన్ని తమకున్న ఆస్తితో వెనక్కి తెచ్చుకోలేరు. అందుకే డబ్బుని ఎవరి కోసమైనా ఖర్చు పెట్టవచ్చు, కానీ సమయాన్ని మాత్రం విలువైన మనుషుల గురించి మాత్రమే ఖర్చు పెట్టాలి. అందుకే డబ్బుతో పోలిస్తే సమయం చాలా విలువైనది. గడిచిన సమయాన్ని కొని తెచ్చే సాధనం ఏదైనా ఉంటే చెప్పండి, అది మాత్రమే విలువైనదని చెప్పుకోవచ్చు. మరికొందరి జీవితంలో డబ్బు కన్నా నమ్మకం విలువైనది. డబ్బులు ఒకసారి పోగొట్టుకుంటే మళ్ళీ కష్టపడి తిరిగి ఎలా అయినా సంపాదించుకోవచ్చు, కానీ సమయాన్ని, నమ్మకాన్ని పోగొట్టుకుంటే ఎన్ని కోట్లు ఇచ్చినా మనం తిరిగి ఎంత కష్టపడినా దాన్ని సంపాదించుకోవడం అసాధ్యం. ఏది ఏమైనా సమయానికి జరగాల్సినవన్నీ ఖచ్చితంగా జరిగేలా చూసుకోవాలి. సంపద అదే పెరుగుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు సమయాన్ని కోల్పోతే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. ఏ వయసులో చేయాల్సిన పనులను ఆ వయసులోనే పూర్తి చేయాలి, లేకుంటే ఆ బాధ జీవితాంతం వెంటాడుతుంది. ఎక్కడైనా డబ్బా, సమయమా అనే ప్రశ్న ఎదురైతే సమయాన్ని ఎంచుకోవాలి. నిజానికి డబ్బులు కాస్త సమయం తీసుకొని సంపాదించగలం, కానీ కరిగిపోయిన కాలాన్ని మాత్రమే ఎంత డబ్బు పెట్టినా తిరిగి పొందలేము. పోయిన డబ్బును తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ పోయిన కాలాన్ని మాత్రం తిరిగి సంపాదించుకోలేము. అందుకే డబ్బులకు బదులు సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కాకపోతే ఈ కాలంలో డబ్బు చుట్టే ప్రపంచం తిరుగుతుంది. దానివల్లే ఎక్కువ విలువ ఇచ్చేవారు ఉన్నారు. కానీ ఒక్క నిమిషం ఆలోచించాలి. ఆ డబ్బును సంపాదించుకోవడానికే కూడా ఎంతో కొంత సమయం పెట్టే ఉంటాం. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోబట్టే మనం సంపదను సృష్టించగలిగాము. ఇక్కడ కూడా సమయానిదే విలువ, డబ్బుది కాదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.